దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఘనత రావాలి. దేవుణ్ణి పొగడాలి సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము. ఎందుకంటే దేవునికి తప్ప మనుషులకు మహిమ రావడానికి వీలు లేదు. హల్లెలూయా, స్తోత్రం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టిండు? పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వంశంలో పుట్టిండు. క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఇది గమనించాలి. ఇప్పుడు ఈ అబద్ధ బోధలు చెప్పేవారు గమనించాలి. ముందు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. మరి ఇప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తాడు? అసలు ఈ అబద్ధ బోధకులకు, అబద్ధ కాపర్లకు, అబద్ధపు క్రీస్తును తక్కువ చేసి మాట్లాడే వారికి ఇది ఏమని చెప్తాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. క్రీస్తును ఎవరైతే అంగీకరించడం లేదో, క్రీస్తును ఇప్పుడు నిరంతరము దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి మరి ఇంత క్లుప్తంగా రాస్తే వీళ్ళకు కళ్ళు కనబడవు. అబద్ధ బోధకులకు, అబద్ధ కాపర్లకు సోషల్ మీడియా ఫ్రీగా ఉన్నదని ఎట్లా పడితే అట్లా బోధలు చేస్తూ ఈ క్రీస్తు దేవుడు కాడని, తండ్రి అయిన దేవుడే దేవుడు, ఈయన చిన్న దేవుడని అసలు విడదీసి మాట్లాడేది ఎక్కడ ఉన్నది? విడదీసి మాట్లాడమని ఎక్కడ బైబిల్లో ఎక్కడైనా చెప్పిందా? అర్థమైతేనో బైబిల్ చదవాలి, అర్థం కాకపోతే బైబిల్ చదవద్దు. ఇప్పుడైనా నేర్చుకోండి. అబద్ధ బోధకులారా చెప్పేది మీకే. BOUI అని ఒక గ్రూపు, ఆ బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్లో ఉన్న వారికి అర్థం కావడం లేదు ఈ మాటలు. ఆ బ్యాచ్లో ఉన్న వారికి ప్రసన్నబాబు, సుందర్రావు, PD సుందర్రావు వాళ్ళ బ్యాచ్, అందులో మరి ఏమి నేర్పిస్తున్నారు కాలేజీలో? మరి ఆ కాలేజీలో నేర్పించేది ఏది? మరి ఇప్పుడు ఇక్కడ నిరంతరము, ఇప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాడై ఉన్నాడు. ఆమేన్. ఈయన దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఎవరు దేవుని మాట తప్పిపోయినట్టు కాదు? యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. మరి ఈ దొంగ బోధకులకు, అబద్ధ బోధకులకు అర్థం కాదు ఈ మాటలు. ఫిలిప్పు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 14. యోహాను సువార్త 14వ అధ్యాయము మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసములను చూడి
విశ్వసించుడి. నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పిండు ఇక్కడ? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. తండ్రి అని ఎందుకు చెప్పిండంటే మానవులు నమ్మరు గనక నా తండ్రి అక్కడ ఉన్నాడు అని లోకానికి పరిచయం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇప్పుడు ఎవరిని తీసుకొని పోతా అన్నాడు? ఇక్కడ ఉన్న వారిని. ఆయన ద్వారా రక్షణ వస్తే ఆయనే రక్షకుడు కాడు అని చెప్పే అబద్ధ బోధకులు వచ్చారు ఇప్పుడు. మరి ఎవరిని స్తుతించాలి ఇప్పుడు? తండ్రినా, కుమారున్నా? ఇప్పుడు వీళ్ళు విడదీసి మాట్లాడుతాండ్రు. ఎవరు విడదీసి మాట్లాడుతాండ్రు? BOUIలో విడదీసి మాట్లాడి విడదీయడం అని చెప్పిండా ఎక్కడనైనా విడదీయమని? అక్కడ ఆత్మస్వరూపి, ఆత్మ ఎవరికి కనబడదు. మోషే నేను చూడాలని అనుకున్నాడు, మోషే చూడలేకపోయాడు. ఈ అబద్ధ బోధకులు వచ్చి ఈ లోకాన్ని గలిబిలి గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇక్కడ ఏమని చెప్పిండు? నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, నీ ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. తండ్రిని ఎవరు పరిచయం చేశారు లోకానికి? యేసుక్రీస్తు ప్రభువే. ఈ ప్రసన్న బాబు లాంటి వాళ్ళు, ఈ దొంగ బోధకులు ఏం చెప్తాండ్రు? ఇప్పుడు తండ్రి అని అనగానే తండ్రి కాడనే కూర్చుంటాండ్రు. తండ్రిని చూశారా అంటే ఎవరు చూడలేదు. తండ్రి అనే దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదు. మరి తండ్రిని పరిచయం చేసిందే లోకానికి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి ఇంటి నుండి వచ్చాను, నా తండ్రి చిత్తం ఏదో నేను అలాగూ చేయాలని శరీరధారిగా ఉండి ఇక్కడ చెప్పాడు. మరి తండ్రిని చూసిన ఏ సేవకుడైనా ఉన్నాడా? తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారా? ప్రశ్న నాది. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి అనగానే తండ్రి దగ్గరనే కూర్చుంటాం, మా కుమారుడు వద్దు, చిన్న దేవుడు, పెద్ద దేవుడు అని చెప్తా ఉన్నారు. ముగ్గురు యెహోవాలని ఓడి దొంగ బోధకుడు చెప్తాడు. మరి యెహోవాలు ముగ్గురు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శరీరధారిగా పరిశుద్ధాత్మ శక్తితో, ఈరోజు శక్తి ప్రతి మానవునిలో శక్తి ఉన్నదంటే పరిశుద్ధాత్మ శక్తి. ప్రతి మానవునికి రక్షణ కావాలి, అందరూ రక్షింపబడాలి అని బైబిల్ ప్రకారంగా చెప్తే, పేతురు రాసిన పత్రికలో మరి అందరూ రక్షింపబడాలని దేవుడు రాయిస్తే దాన్ని వక్రీకరించి వంకర మాటలు చెప్పి వాక్యములను ఇడిదిప్పి అడిదిప్పి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు అని చెప్పుకుంటూ దొంగ బోధకులు, అబద్ధ బోధకులు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు, చిన్న దేవుడు, పెద్ద దేవుడు, ముగ్గురున్నారు అని చెప్పేవాళ్ళు ముగ్గురున్నారా? మరి ఎప్పుడు ముగ్గురు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడారు, ఒక దగ్గర ఎప్పుడు ఉన్నారు అనేది చూపెట్టాలి లేఖనాలలో కానీ దేవుని వాక్యంలో కానీ. నేనే మార్గమును ఏమని చెప్పిండు ఇక్కడ? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఏమని చెప్పిండు ఇక్కడ? శరీరధారిగా ఉన్నప్పుడు నన్ను ఎరిగితే నా తండ్రిని ఎరుగుదురు. మీరు నా తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఎరుగుదురు అని ఫిలిప్పు అడిగిండు. ఫిలిప్పు ఏమని అడిగిండు?
నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము అని ఫిలిప్పు 2000 సంవత్సరాల క్రితం అడిగాడు. 2000 సంవత్సరాల క్రితం అడిగితే ఆయన ఏమన్నాడు? కనబరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడని ఇక్కడ కరాఖండిగా చెప్పాడు. ఈ అబద్ధ బోధకులు వచ్చి ఏ విధంగా చేస్తున్నారు మీరు? ఇప్పుడు తండ్రిని చూసిన ఏ మానవుడు లేడు. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి. వీరిద్దరిని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం అని చెప్పిండు. పరలోక రాజ్యం అంటే తండ్రి దగ్గరనే కూర్చుంటాం, కానీ మా కుమారుడు వద్దని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు అబద్ధ బోధకులు, దొంగ బోధకులు వాళ్ళే వక్రీకరించి వంకర మాటలు చెప్పి, మరి క్రీస్తుతోటైతే ఖచ్చితంగా ఫిలిప్పు అడిగాడు, నీ తండ్రిని మాకు కనపరచావా ప్రభు అని అడిగినప్పుడు, నేను ఇంతకాలము నన్ను మీరు ఎరిగి ఉన్నారు కదా, ఇప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అని చెప్పాడు ప్రభు. మరి ఫిలిప్పుకు ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఈ దొంగ బోధకులకు అర్థం కాకపోతే ఎలా? ఇప్పుడు ఈ అబద్ధ బోధకులకు అర్థం కాకపోతే ఎలా? తండ్రి దగ్గరనే కూర్చుంటాం మేము, తండ్రే కావాలి మాకు పెద్దన్న అవుతాడు, మాకు అన్న అవుతాడు అని చెప్పే అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు వచ్చారు ఇప్పుడు. వారి మాటలు నమ్మద్దు ఎవరు. దేవుని కృపను బట్టి ఈ మాటలు మీకు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.